सृजति रजो रूपेण ब्रह्मणा पाल्यते प्रजां सत्वरूपेण विष्णुना यो कुरुते तमसा रुद्रेण लयः यो पृथिव्यप्तेजोर्वायुराकाशान्मयः स एव प्रणवात्मको विश्वराट् पातु मां पातु लोकानां ओम शांति शांति शांति। గురుదేవా, దేవపారిజాతాన్ని ఈ దేవేంద్రునకు దక్కించి ఈ దేవలోకాన్ని కాపాడిన నారద మునీంద్రులకు మనం ఆజన్మాంతం కృతజ్ఞులు. శ్రీమద్ రమారమణ గోవిందా హరి. జగత్ కళ్యాణమూర్తులకు సుస్వాగతం. విజయోస్తు విజయోస్తు. మాటలోనే దయచేశారు మహాముని. మునీంద్ర, మీ ప్రతిజ్ఞ ప్రకారం పారిజాత వృక్షాన్ని తిరిగి పంపారు. విర్రవీగిన మా సత్యభామ గర్వం అణిచారు. మీకు నేను నా నందనవనం ఎంతో రుణపడ్డాం. నేను నా అమరలోకం కూడా స్వామి. లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందచేయడమే నా ఆశయం. ఎంత మాట! లోకకంటకు నేను భస్మాసురాది దానవులు భస్మీభూతులు కావడానికి కారణభూతులు మీరే కదా స్వామి. అంతేనా ధర్మరాజా? మార్కండేయాది మహాభక్తులు, సతీ సావిత్రి వంటి పతివ్రతామ తల్లులు ప్రఖ్యాతి పడేయటానికి ఈ నారద మునీంద్రులేగా ఆధారం. అవును కుబేరా, స్వార్థరహితంగా పరమార్థాన్ని సాధించడానికి అవతరించిన కారణ జన్ములు వీరు. నారద మహర్షి అచంచల బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. కాని ఇతన్ని కూడా వెనుక నుంచి నడిపించే మహత్తర శక్తి మరొకటి ఉన్నదని మాత్రము మర్చిపోకండి. ఆ ఆదిశక్తి హస్తాల్లో ఇతడు ఒక ఆట వస్తువు మాత్రమే. సర్వస్వతంత్రుడై ఇతడు సాధించేది ఏదీ లేదు. నన్నంత తేలిక చేస్తారేం బృహస్పతి? నేను మాయాతీతుణ్ణని, మహత్తర ప్రజ్ఞాశాలినని, విజ్ఞాన జ్యోతినని ఆ త్రిమూర్తులే ఒప్పుకున్నారు. బ్రహ్మపుత్ర, పొగడ్తలు ఎంత ప్రాజ్ఞులకైనా ప్రాణహాని సుమా. పొగడ్తలు కావే, ప్రత్యక్ష సత్యాలు. జనన మందిన నాడే జనకుడవు బ్రహ్మకు చదువు చెప్పిన బుద్ధిశాలి నేనే. ముక్కంటి వరమిచ్చి ముప్పు తెచ్చిన ఎట్టి దైత్యుల ద్రుంపగా దారి నేనే. తాళి గట్టిన యాలి తాపుల కోర్వని గోపాలుగాచిన గురుడనేనే. ఎన్నెల్ని మారులో ఇట్టట్టులైనట్టి అమరలోకముకెల్ల అండనేనే. అందుకనే నా తెలివితేటలకు మెచ్చెనలువయపుడో సిద్ధ పురుషుండవీవని శివుడు నుడివే.
మాయకందవు నీవనే మాధవుండు ముగ్గురయ్యలు నన్నెద పొగడిరెపుడు ఆ ఆ అదేం నాథ ఆటమాని అలా నవ్వుతున్నారు? మగవాళ్ళ నవ్వులకు ఆడవాళ్ళ ఏడ్పులకు అర్థాలుంటాయా సత్యాదేవి? వసంత, బ్రహ్మచారి శతమర్కట సమానుడు అన్నారు. ఇందుకే అందుకే నీ వెంటబడి తిరిగే ఈ ఘోటక బ్రహ్మచారిని కూడా ఒక ఇంటివాణ్ణి చేయమన్నారు. నీకిప్పుడు పెళ్ళెందుకు వసంత? ఎందుకేమిటి, ఉండనీయవయ్యా. వివాహం పురుష లక్షణం అన్నారు. అది సలక్షణంగా సాగకపోతే అవలక్షణాన్ని కూడా అన్నారు. నిజమే సత్య, జీవితాన్ని చక్కదిద్దడానికి సంసారం ఒక్కటే సరైన పాఠం. నేడేమో మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు స్వామి. ముందు నా ధోరణి అర్థమైందా ముకుందా? నీ మిత్రుణ్ణి, నీ భక్తుణ్ణి నన్ను ఏ విధంగా సరిదిద్దుతావో నీదే భారం. అవును, నా భక్తులు సరిదిద్దే భారం నాదే. సత్య, నేడు నీ వల్ల ఒక మహత్తర కార్యం నెరవేరవలసి ఉంది. రా. ఏమిటి స్వామి అది? భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్య శక్తి శాసనకర్తయై నిలిచి సర్వచరాచర వస్తు ధర్మము త్రాసున తూచుచున్నడుపు దాని మహాత్మ్యమెరుంగలేగా నా దాసుడకండు నేడు పెడదారుల బట్టెను బ్రోవగావలే వసంత, మేము తిరిగి వచ్చే వరకు నేను నళిని జాగ్రత్తగా ఉంటాం. సలలిత మురళి, మంజుల రవళి, మోహన జావళి, అస్మదీయ మదీయ నళిని. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు, లేకపోతే పళ్ళు. ఓహో, పెళ్లిగా నీకు చెప్తాను ఈ పని. అందాక గోళ్ళు గిందుకుంటూ కూర్చో, అవుతుంది నీ పెళ్ళి. ఓహో, ఇవాళ గట్టిగా అడిగేశాగా. తిరిగి రాగానే అందరికంటే ముందు మన పెళ్లి చేస్తానన్నాడు కృష్ణయ్య. రాగానంటే ఎక్కడికి వెళ్ళారే? చెప్పకూడదు, దేవరహస్యం. అందుకే నాకు చెప్పలేదు. అయితే ముప్పు లేదు. ఇదిగో చూడు, చూశాను. వనితలంతా మా వాసుదేవుని విడిచి ఉండలేదు. మా వాసుదేవుడు నన్ను విడిచి